మాతృదేవోభవ. నిన్నే నమ్మితి నమ్మలోక జనని, నీవుండగా లోకమందెన్నే కష్టములావరించి బ్రతుకున్ హీనంబుగా జేజని. నన్నామంటలు తాకజాలవు జగన్మాత. నిన్నే నమ్మితి నమ్మలోక జనని, నీవుండగా లోకమందెన్నే కష్టములావరించి బ్రతుకున్ హీనంబుగా జేజని. నన్నామంటలు తాకజాలవు జగన్మాత. నన్నామంటలు తాకజాలవు జగన్మాత. మహామాయలున్ పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్. మహామాయలున్ పన్నాగంబులు నిల్చి గెల్వగలవే భక్తి ప్రభావంబులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 865వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. స్వర్ణ నిధాన పాత్రమయి వజ్రమయం బగు దక్షిణాఫ్రికా వర్ణ వివక్ష చూపినది. బాధల మంటల క్రాగి నిర్వర్ణత గడ్డగట్టి గుణవర్ధనముంగని నల్ల వజ్రమై కర్ణుని రూపుదాల్చినది. కన్గొను మాతడు నెల్సనే కదా, కన్గొనుము ఆతడు నెల్సనే కదా. బంగారు గనులుండే చోట, వజ్రాలు గనులుండే చోట ఇంత కుళ్ళిపోయిన మనుషులు ఉంటారా? ఆధ్యాత్మికత పరిడివిల్లే దేశంలో అవినీతి ఉండడం అవమానం కదండి. పైగా ఏ దేవుడో దిగొస్తాడని ఎదురు చూస్తూ ఉంటాం. ఆ దేవుడేమో స్వయంగా కృష్ణుడే పుట్టి మీ పని మీరు చేయండి అయ్యా బాబు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పరము చెందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిని అది వారల చేటగుగాని. ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండడిన్. నేనేదో వచ్చి ధర్మాన్ని కాపాడతారని మీరు ఊరుకోకుండా, మీలో ఎవరు సమర్థులు వారు రాయండి, కూయండి, చెయ్యండి, దుయ్యండి. ఏమీ చెయ్యం. పైగా చేసేవాడిని వెనక్కి లాగుతాం. మీకు మేము తోడుగా ఉన్నాం, మీరు నడవండి అనేవాళ్ళకంటేనండి మీకు ఎందుకండి ఇదంతా అనేవాళ్ళే ఎక్కువ. మరి ఏం కావాలి? ఎందుకు ఈ బతుకు? ఊరికే తినడానికా? లేదా బిరుదులు, పదవులు, వైభవాలు? బిరుదులు పదవుల మీద, పరనారీ పదవుల మీద బుద్ధంతా ఉండేవాడు బూడిదైపోతాడన్న పలుకే బంగారమాయేరా. కోదండ పాణి పలుకే బంగారమాయేరా అని 100 ఏళ్ల క్రితం త్యాగరాజు దేని గురించి బాధపడ్డాడో మేము అలాగే అనుకోవలసి వస్తుంది. త్యాగరాజులు, రామదాసులు అందరూ బాధపడింది ఇందుకేనా? మళ్ళీ ఇదే సమాజమా? ఆ కీర్తనల పాడు బహుమతులు తీసుకోవడానిక? మా పిల్లకి పాటలు బాగా వచ్చినండి, రామదాసు పాటలండి, మా అమ్మాయి బాగా ఆచరించిందా లేదా? పాడడం దేనికి? పాడడానికి రామదాసు రికార్డులు ఉన్నాయి. లేదా ఘంటసాల పాడతాడు, బాలమురళి గారు పాడారు. అంతకంటే మనం బాగా పాడతామా? చాలు. పాడినవాడు చాలామంది ఉన్నారు. ఆచరించేవాడేడి? పాడుతుంది 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 అంతే, పాడి పాడి అయిపోతుంది. దాన్ని మన జీవితంలోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? కనీసం ప్రయత్నం లేదండి. ఏ దేశమైనా ఇంతే. అక్కడ జరిగింది అది. లేదా బంగారు పొగలు స్వర్ణ నిధాన పాత్రం వజ్రమయం, అది వర్ణ వివక్ష సమస్య ఏంటి? అక్కడ దోచేసుకుందాం. ఈ దోచుకున్నవాడు ఏమైనా శాశ్వతంగా ఉంటాడా? వీడికి లేని మూట వాడికి ఏదైనా ఉంటుందా బైక్ పట్టుకెళ్ళడానికి? ఆ బాధల మంటల్లో క్రాగి నిర్వర్ణత గడ్డకట్టి గుణవర్ధనమునుగాని నల్ల వజ్రమైంది. అదే నెల్సన్ మండేలా. సరిగ్గా మీరు వజ్రం ఎలా వస్తుందో చూడండి. బొగ్గండి, కర్బనం అంటే బొగ్గు, కార్బన్. ఎంత ఆశ్చర్యం అండి భగవత్ సృష్టి. ఇది ఒక్కడ జారదా దేవుడు ఉన్నాడో అనడానికి? దేవుడు ఏం చెబుతున్నాడో కూడా తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చూడండి. ఎక్కడో రాలిపోయిన చెట్లు భూమి లోపలికి వెళ్ళి బొగ్గులై ఆ బొగ్గు గడ్డగట్టి కాగి అది వజ్రం అవుతోందండి. ఎక్కడైనా తేడా ఉందా మసిబొగ్గుకి మాణిక్యానికి? మసిబొగ్గు మాణిక్యం అవడం ఏంటండి? సృష్టిలో భగవంతుడు ఏం చెబుతున్నాడని అంతా ఒకటేనయ్యా. నువ్వు మసిబొగ్గులా చూస్తే మసిబొగ్గు, మాణిక్యం అనుకుంటే మాణిక్యం. ఇదే అలా మారింది. జగన్ మిథ్య. అది బొగ్గు కాదు, మాణిక్యము కాదు. అది పరమార్థం. నువ్వు పదార్థంగా భావించు. అది పరమార్థం, పదార్థం కాదు. నీకు పదార్థం అర్థమైతే తెలుస్తుంది. పదార్థం అంటే పదస్య అర్థం. అహం బ్రహ్మాస్మి తత్వమసి, అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ పదాలకు అర్థం తెలిస్తే ఈ తత్వం తెలుస్తుంది.
ప్రపంచమంతటా ఉన్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకటే పదార్థం, రెండోది లేదు. అదే బొగ్గు, అదే మాణిక్యం, అదే నువ్వు, అదే నేను. మరి నా రంగును బట్టి నువ్వు ద్వేషించి నీ రంగును నేను ద్వేషిస్తే ఇంకా అర్థం ఏంటి ఈ ప్రపంచానికి? పోనీ ఏదైనా అసమర్థుడు ఉన్నాడు, సమర్థుడు కావడం కోసం నువ్వు మందలిస్తే సమర్థుడు అవుతాడేమో చూద్దాం. పోనీ ఓ బద్ధకస్తుడు ఉన్నాడు, వాడిని కాస్త చురుకు రావడం కోసం ఏమన్నా రెండు మాటలంటేనో గట్టిన చర్య తీసుకుంటేనో చురుకుదనం పొందుతాడేమో చూద్దాం. పోనీ చదువు రాని వాడు ఉన్నాడు, పోనీ వాడికి ఏదైనా 4 పుస్తకాలు ఇచ్చి చదవమని 4 ట్యూషన్లు పెట్టించి 4 గొడవలు చేస్తే ఏదైనా అవుతాడేమో చూద్దాం. అవి డబ్బు లేని వాడు ఉన్నాడు, వాడు ఏదైనా కష్టపడి సంపాదిస్తాడేమో, పోనీ కాస్త 4 మాటలంటే పౌరుషం వస్తుందేమో అందాం, అవి పర్వాలేదండి. కానీ మార్చుకోలేని రంగుని, మార్చుకోలేని కులాన్ని చాలా కష్టపడ్డది, మార్చుకోలేని స్త్రీత్వాన్ని, పుంస్త్వాన్ని, అలాగే మార్చుకోలేని నపుంసకత్వాన్ని మనం ఆక్షేపిస్తే వాడు ఏమైపోతాడండి? తిరగబడక. ఎందుకు ఆక్షేపించాలి? వాడు పుట్టుకతో వచ్చింది, దాన్ని ఏం చేస్తాడు? ఇప్పుడు ఒకసారిగా ఏదో అయిపోవాలంటే అయిపోగలడా? వాడిని చేతకాని వాడి కింద మనం తిడితే వాడికి అనిపించదా వెంటనే మనస్సులో? మార్చుకునే అవకాశం లేదు. అవకాశం ఉన్న దాన్ని తిడితే పోనీ మార్చుకుంటా. అదిగో ఎందుకోసం తిట్టావురా బాబు, నువ్వు బాగుపడాలని అని అంటే పోనీ ఒకనాడు కాబట్టి ఒకనాడని తెలుసుకుంటాడు. అవకాశమే లేని దాని విషయంలో మనం తిడితే, ఓ స్త్రీని పట్టుకుని ఆవిడ ఏదో కొంచెం పొరపాటు ఆలోచన చేయడం వల్ల ఆడాళ్ళందరూ ఇంతే, ఆడాళ్ళ బుద్ధులని ఇంతే అని తిట్టేస్తే ఇప్పుడు ఆడతనం ఒకతనం అయిపోతుందా? అలాగని ఆడవాళ్ళందరూ అంతేనా? ఇదే నేరాలు మగవాళ్ళు చేసిన వాళ్ళు లేరా? ఆడవాళ్ళందరూ ఈ నేరాలు చేశారా? ఎవరు నిరూపణ చేయగలరండి? ఎలా సాధ్యం? చాలా తేలిగ్గా మాట్లాడతాం మనం జాతి మొత్తాన్ని ఉద్దేశించి. ఆ ధోరణి మార్పు రావాలి. ఎప్పుడూ దోషం వ్యక్తిగతం, గుణం సమాజగతం. అప్పుడే సమాజం బాగుంటుంది. దోషాన్ని వ్యక్తిగతం చేయాలి, గుణాన్ని సమాజగతం చేసి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళందరూ ఆనందిస్తారు, అలా ఉండే ప్రయత్నం చేస్తారు. దోషాన్ని వ్యక్తిగతం చేస్తే దాని పరిమితి తగ్గిపోతుంది. మరి కావాల్సింది అదే కదా, దోషాలు తగ్గిపోవాలి, గుణాలు పెరగాలి. అంటే గుణాన్ని విస్తృతం చేసి మాట్లాడాలి. పరగుణ పరమాణువును పర్వతీకృత్య నిత్యం సుభాషితాల్లో చెబుతారు. ఇతరుల్లో ఉండే గుణాలని పర్వతీకృత్య నిత్యం, పర్వతం అంత చేసి మాట్లాడండి. దోషం ఉంది చిన్నది చేసి మాట్లాడండి, ఏదో జరిగిందండి పొరపాటు, ప్రమాదో ధీమతామపి, తరచుగా ఇలా చేయరండి ఆయన, ఏదో పొరపాటు జరిగి అయిపోయి. అందుకని ఒక చిన్నదాన్ని ఓ పెద్ద హిమాలయ పర్వతం అంత చేసి, హిమాలయ పర్వతం అంత గుణవాయంలో ఉన్నా సరే దాన్ని పట్టుకుని అది ఎవరికైనా ఉంటుందండి, దాని వెనకాలేదో, ఈ వెనకాల ఏం లేదు, ఈయన బుద్ధిలో ఉంది వెనకాల. మంచి మంచి చెడ్డకి చెడ్డ చెప్పొచ్చు కదా, ఎందుకు వచ్చిన గొడవ? అంటే లోపల ఏదో ఉందన్నమాట, పురుగు దొల్చేస్తోంది, వాడు ఆ స్థితిలో ఉండడం మనకి ఇష్టం లేదు. ఈ భావానికి మందు మనమే వేసుకోవాలి, వారెవరూ వేయరు. ఇది వ్యక్తిగతం, జాతిగతం అవుతుంది కొన్నాళ్ళకి. అప్పుడు ఏ దేశంలోనైనా కాల్పులే జరుగుతాయి, ఎవరు అడ్డుకోలేరు. కానీ ఎప్పుడు బాధలు పడుతున్నామంటే ఎవరినైనా మనం, వాడు కాగి కాగి గడ్డ కట్టి వజ్రం అవుతాడండి. కర్ణుడు పాత్ర, అందుకే కర్ణుని రూపు దాల్చినది. ప్రాస కోసం ఆలోచిస్తే ఎంత మంచి పదం వచ్చిందండి. స్వర్ణ అని మొదలుపెట్టినందుకు వర్ణ వివక్ష అని 2వ పదంలో వస్తే, నిర్వర్ణత అనే 3వ పదంలో వస్తే, కర్ణుని రూపు దాల్చినది కనుగొను మాతడు నెల్స్ అనే కదా. నిజంగా చిన్నప్పుడు తల్లి చేసిన అన్యాయమే కర్ణుని అలా తయారు చేసింది. అతనికి తర్వాత తెలిసింది తానెవరు కుమారుడు. చాలా కక్ష వచ్చేసింది మనస్సులో. అప్పుడు దానికి దుర్యోధనుని యొక్క దురాలోచనలు, ప్రోత్సాహాలు బాగా పనిచేసి, లేకపోతే ఎంత మంచి పాత్ర కర్ణుని పాత్ర. ఒంటరిగా ఉన్నప్పుడు భీష్మునితో కానీ కుష్ఠునితో కానీ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే ఎంత మానవతావాది అనిపిస్తుంది. మరి సాంగత్యం కారణంగా ఎలా అయిపోయాడు? ఆ అయిపోవడం వెనకాల తల్లి చేసిన అన్యాయం లేదా? అన్యాయాన్ని అన్యాయంగా, న్యాయాన్ని న్యాయంగా మనం మాట్లాడద్దా? ఈ ఒక్క అన్యాయం కారణంగా కుంతి పాత్రను తక్కువ చేయవలసిన పని కూడా లేదండి. ఆ ప్రసక్తి వచ్చినప్పుడు కుంతి చేసిన ఈ పని తప్పు, ఆ పని సరైంది చాలండి. కుంతి అనగానే గొప్పగా చెప్పాల్సిన పని లేదండి, కుంతి అనగానే తగ్గించాల్సిన పని కూడా లేదండి. భారతంలోనే కాదు, జీవితంలోనే ఏ పాత్ర గురించి అయినా అంతే. ఓ భీష్ముడు, ఓ ద్రోణుడు, ఓ కర్ణుడు, ఒక అశ్వత్థామ, ఎవరి గురించి చెప్పినా అంతే. బాబు ఇందులో వారు గుణాలేవి, దోషాలేవి. ఆ పాత్రలో కొంచెం దోషాలే ఎక్కువ ఉన్నాయండి, దురదృష్టం అంటే అయిపోతుంది. కానీ ఆయన పుట్టుకతోనే అలా ఏం పుట్టాలా, ఆయనలో గుణాలు కూడా కొన్ని ఉన్నాయి. కర్ణుడు దురదృష్టవంతుడు కావచ్చు, దైవోపగతుడు కావచ్చు, దుర్మార్గుడు కాదు. ఒకవేళ ఎప్పుడైనా దుర్యోధనుని రెచ్చగొట్టే సలహాలో, పాండవుల్ని బాధపెట్టే సలహాలు ఆయన ఇచ్చి ఉన్నా, కేవలం తనకు ఆశ్రయం ఇచ్చి అంత ప్రేమించి అభిమానిస్తున్న దుర్యోధనుని సంతోషపెట్టాలనే ఉద్దేశంతోనే ఇచ్చాడు తప్ప కర్ణుని హృదయంలో ఆ మాటలు లేవు, ఆ భావాలు లేవు.
తర్వాత చాలా సందర్భాల్లో వ్యక్తమయ్యాయి విషయాలు. వ్యాసుడు అద్దంలో చూపించినట్టుగా పాత్రలను మనకు చూపిస్తూ ఉంటే మనం మన కులాల కారణంగా, మన వర్గాల కారణంగా, మన స్త్రీత్వాల కారణంగా, మన పుముత్వాల కారణంగా, మన ప్రాంతాల కారణంగా మనం వాటిని మార్చేస్తున్నాం. గడ్డగట్టి కర్ణుని రూపు దాల్చినది అదే నెల్సన్ మండేలా. ఎందుకంత పరిస్థితి వచ్చింది? ఏ వృత్తిలో కూడా తెల్లవాళ్లే ప్రధానులు ఉండాలి, నల్లవాళ్ళు ఉండడానికి వీలు. చివరికి నల్లని వారు కనంబడకూడదు నల్లని దుస్తుల న్యాయ విధిన్. మానిని వృత్తం, మానినేని కొత్త రకం ఛందస్సు. 7 భగణాలు ఉంటాయి వరుసగా, చివర గురువు ఉంటుంది. నల్లని వారు కనంబడకూడదు నల్లని దుస్తుల న్యాయ విధిన్ ఎల్లయుపాధులు తెల్లని వారకే ఏ సిరులైనను వారలకే ఎల్లయుపాధులు తెల్లని వారికే ఏ సిరులైనను వారలకే తెల్లని రక్తము నల్లని రక్తము తీరులు వేరగునాపురిలో తెల్లని రక్తము నల్లని రక్తము తీరులు వేరగునాపురిలో కల్లలుగా వివి కట్టెదుటంగల కారడవుల్ నర రూప మృగాల్ కల్లలుగా వివి కట్టెదుటంగల కారడవుల్ నర రూప మృగాల్. మన కళ్ళ ముందు జరిగిందండి ప్రపంచంలో. ఇప్పటికీ ఇంకా కొన్ని దేశాల్లో ఉంది. నల్లవాళ్ళకి ప్రధానమైన వృత్తులు చేపట్టే అవకాశం లేదు. మీరెవరు నిర్ణయించడానికి? పైగా లాయర్లు, న్యాయవాదులు నల్ల దుస్తులు వేసుకుంటారు. ఆ న్యాయవాద వృత్తిలోకి నల్లవాడు రాకూడదు. వాళ్ళు వేసుకునేదే నల్ల డ్రెస్సు. నల్ల డ్రెస్సు పనికొస్తుందా? నల్లవాడు పనికిరాడా? అంటే మనిషి కంటే కూడా గుడ్డ గొప్పదైందా? ఆశ్చర్యంగా ఉంటాయండి మన ప్రవృత్తులు. వివేకానందుడు చెబుతాడు ఒళ్ళు మండిపోయి, ఆయన ఉన్న రోజుల్లో జరిగిన ఘోరాలు. ఓ పాకివాడిని చూస్తే పరిశుభ్రమైన పని చేస్తున్నాడు కదా, మనం ఇలా ఆరోగ్యంతో ఉండడానికి అతను ఆ తట్ట పట్టుకెళ్ళడమే కారణం కదా అని ఆలోచించకుండా పాకివాడు ముట్టుకోకండి, చూస్తేనే దోషం అని గెంటేస్తారు మీరు. అతను ఏదో దగ్గరకు వస్తే ఏదో వ్యాధి వచ్చినట్టుగా భావిస్తారు, మీరు దూరం జరిగిపోతారు. కానీ అదే పాకివాడిని ఓ ఫాదరే వచ్చి నెత్తిమీద చెంబు నీళ్లు పోసి మతం మార్చేస్తే ఆయన షూటు ప్యాంటు వేసుకుని ఇంటికి వస్తే షూటు బూటును హాయిగా కాఫీ ఇచ్చి గౌరవిస్తారు. ఇది మన వాళ్ళలో ఉండే నాటకం అని చెప్పి వివేకానందుడు అంటాడు. సమాజాన్ని పరిశుభ్రం చేసేటువంటి పని చేసేటప్పుడు వాడిని మనం అవమానించాం. అదో పాకి అనేది నేను ఒప్పుకుంటున్నానండి నిజాయితీగా, మా చిన్నతనంలో అదొక తిట్టుమాట అయింది. మేము ఎప్పుడైనా అశుభ్రంగా ఉంటే ఆ తిట్టుతో తిట్టేవారు. నాకు ఆ మాట మాట్లాడడానికి కూడా చాలా బాధగా ఉంది. ఆ తిట్టేవారు. మాకు అదొక వృత్తిని, అదొక కులమని మాకు తెలియదు. అదో తిట్టుపదం అనుకున్నాం. పెద్ద అయ్యాక పుస్తకాలు చదువుతుంటే, సత్యార్థ ప్రకాశం లాంటివి చదువుతుంటే, అయ్యయ్యో మన సమాజంలో మన వాళ్ళని మనం ఎంత అవమానపరుచుకున్నాం. ఇంకా హిందూ ధర్మం ఏమిటి? ముఖ్యంగా వివేకానందుని చదువుతుంటే హృదయం మేలుకుంది. సరిగ్గా ఇదే మన నాటకం అండి. వాడు చీపురెట్టు ఊడుస్తాడంటే వాడు శుభ్రమైన వాడండి. మనకంటే మనం పోసిన చెత్త వాడు ఊడుస్తున్నాడు. మనకంటే ఎక్కువ గౌరవించాలి వాడిని. మీరు ఎక్కువ కల్లా అవమానించకుండా ఉంటే చాలు. కనిపించినప్పుడు ఏమయ్యా మీలాంటి వాళ్ళు ఈ పని చేస్తుండబట్టే మేము సుఖంగా, అంత మాట అనకండి అమ్మగారు మీ వల్ల మేము బాగున్నాం అయినా పాతకోకి ఇస్తే పట్టుకెడతాం అని వెళ్ళిపోతారండి వాళ్ళు. ఎంత సామరస్యం ఉంటుంది ఈ మాటల వల్ల. అసలు వాడు గుమ్మల్లోకి రాగానే మనం అనుమానించడం, కనబడితే అనుమానించడం, అవమానించడం, అక్కడి నుంచి వాళ్ళు ఏదో ద్వేషం పెంచుకోవడం. ఎందుకు ఇన్ని భేదాలు? ఎవడైనా ఇక్కడ ఓ 10,000 ఏళ్ళు కాపురం పెట్టాడా మనిషి? ఎవడైనా పైవాడైనా కిందివాడైనా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా? చాలా తక్కువ కాలమే ఈ ప్రపంచంలో ఉండేది. అందులో సగం కాలం నిద్రలో గడిచిపోయింది, ఇంకో సగం కాలం కాలకృత్యాల్లో కామకృత్యాల్లో గడిచిపోయింది. పావలా కదండి మన జీవితం. ఈ పావలాలో ఇంతమందిని ఇంత ద్వేషించాలా? ఇంత కుళ్ళిపోవాలా హృదయం? అందరి పట్ల సమభావంతో ప్రశాంతంగా ఉండలేమా? ఉండలేకపోతున్నాం. అందుకే ఈయన కావ్యాలు అవసరమవుతున్నాయి. నల్లని వారు కనంబడకూడదు నల్లని దుస్తుల న్యాయ విధిని ఎల్లయుపాధులు తెల్లని వారికే ఏ సిరులైనను వారలకి, ఐశ్వర్యమైన వాళ్ళకి, అన్ని ఉద్యోగాలు వాళ్ళకి. ఎందుకని తెల్లని రక్తము నల్లని రక్తము తీరులు వేరగు నాపురులు. రక్తంలో కూడా రంగులు ఉంటాయన్నమాట. తెల్ల రక్తం వేరే నల్ల రక్తం వేరే అని మాట్లాడారు. జాత్యహంకారం, రక్తాహంకారం. కళ్ళలుగా వివి కట్టెదుటన్ గల కారడవులు నరరూప మృగాలు. అడవుల్లో కూడా ఇంత ఈ పద్ధతి ఉండదు. జంతువులు కూడా తినడానికి ఒక సమయం, ఒక పద్ధతి ఉంటుంది. అంతకంటే ఘోరంగా మనుషులను కాల్చుకు తిన్నారు.
ఈ అబద్ధాలు కావండి. కట్టెదుటన్ గల కారడవు నరరూప మృగాలు. బహుశా మనిషి మృగంగా మారితే మృగం కంటే కూడా భయంకరంగా ప్రవర్తిస్తాడు. ఎందుకంటే మృగానికి నీతి నియమం ఉన్నాయి. అది చంపకూడని జంతువుల్ని అది చంపదు. ఎలకని పాము చంపుతుంది, పాముని పిల్లి చంపుతుంది, పిల్లిని కుక్క చంపుతుంది, కుక్కని వేట కుక్కని చిరుతపులు చంపుతుంది, చిరుతపులని పెద్ద పులు చంపుతుంది, పెద్ద పులి ఏనుగును చంపుతుంది, పెద్ద పులిని ఏనుగు చంపుతుంది, ఏనుగును సింహం చంపుతుంది, సింహాన్ని శరభం చంపుతుంది. శరభ సాల్వ మృగం. వాల్మీకి రామాయణ ఉత్తరాఖండలో చెబుతాడు. శరభేణ యథా సింహాక సింహేన ద్విరదా యథా ద్విరదేన యథా ద్విరదేన యథా ద్వీపో అంటాడు. ఇలాగ రకరకాలండి. ఏ జంతువును చెప్పడానికి ఒక పద్ధతి ఉంది. మనుషుల్లో అది లేదండి. అవకాశం దొరికితే ఎవరినైనా వేసేయడానికి ఖాయం, ఎవరినైనా తొక్కేయడం ఖాయం. ఎంత కళవాడిలో ఉండని వాడు పైకి రానివ్వరు. ఎందుకంటే వాడు పుట్టుక కారణంగా ఆర్థికంగా కొందరని, జాతిపరంగా కొందరని, పుట్టుక పరంగా కొందరని అణగదొక్కేయడమే. ఒక పాటల పోటీ పెట్టాం. కేవలం పాఠమే ఆధారపడి మనం ఎంపికలు చేయలేమా? వారెవరబ్బాయి వీరెవరబ్బాయి అనే విచారణలు అవసరమా? చేస్తారండి. ఆ పైన అధికారుల్లో ఉండే ముఠాలను బట్టి ఉంటాయి. ఇంకా ప్రతిభకు అభివృద్ధి అవుతుంది. వీరు పుల్లేనా పుష్యేనా అని మొదలు పెడతారు. ఇక్కడ కింద నుంచి తోసేవాడైనా ఉండాలట, పైనుంచి లాగేవాడైనా ఉండాలి. ఇక మనం ఎందుకు ఇక్కడ లాగబడ్డానికి, తోయబడ్డానిక? ఇంతేనా జీవితం? దీన్నే ప్రశ్నిస్తోంది కావ్యం. ఇలాగే జరిగిందయ్యా. కట్టెదుటం గల కారడవులు నరరూప మృగాలు. ఎంతకాలం ఊరుకుంటారు? బండ ప్రభుల్ గుండెలలో మండించిన మంటలెల్ల మండేనాలై ఖండింపక దుశ్చర్యల చెండాడగ నడిచి నల్ల జెండాలెత్తెన్. జై జై జై. బండ ప్రభుల్ గుండెలలో మండించిన మంటలెల్ల మండేలాలై ఖండింపక దుశ్చర్యల చెండాడగ నడచి నల్ల జెండాలెత్తెన్. లక్షోపలక్షలకు జనులు అక్షీణత క్రాంతి మార్గయానము చేయన్. లక్షోపలక్షలకు జనులు అక్షీణత క్రాంతి మార్గయానము చేయన్. శిక్షలు తప్పంగలవే భక్షకులకు తప్పలేదు పాదములంటం. లక్షోపలక్షలకు జనులు అక్షీణత క్రాంతి మార్గయానము చేయన్. భక్షకులకు తప్పలేదు పాదములంటం. లక్షోపలక్షలకు జనులు అక్షీణత క్రాంతి మార్గయానము చేయన్. కక్షలు నిలువన్గలవే భక్షకులకు తప్పలేదు పాదములంటం. ఎప్పుడూ ప్రజలు తిరుగుబాటు చేసేవరకేనండి ఈ పెత్తందారుల పెత్తనం నడిచేది. ఎంత అమాయకులంటే ఈ పెట్టుబడిదారులు, ఈ పెత్తందారులు, ఈ దొరలు, ఈ జమీందారులు అని పేర్లు పెట్టుకునే పెద్ద మనుషులు ప్రజలు ఎప్పుడూ అమాయకులుగానే ఉంటారని, వారిని ఏదో రకమైన మత్తులో ముంచేయచ్చని కలలు కంటూ ఉంటారు. ప్రజల్లో ఎప్పుడూ చైతన్యం అనేది ఆలస్యంగా వస్తుందండి, కానీ రావడం మాత్రం ఆగ్నేయాస్త్రంలో వస్తుందండి. ఎందుకంటే అందరూ స్పందించాలి. ప్రజల్లో విప్లవం అంటే అందరూ స్పందించాలి. ఎవరో 10 మంది స్పందిస్తే రాదు, వాళ్ళని నిరుత్సాహపరుస్తారు సహజంగానే. అందుకే ప్రజల్లో విప్లవం రావాలి, ప్రజల్లో చైతన్యం రావాలని కృషి చేసే మేధావులు, సంస్కర్తలు చాలా ఓపికగా తమ మార్గంలో తాము సాగుతూనే ఉండాలి. ఇంకది తాబేటి నడకో నత్త నడకో ఏదైనా సరే మంచిది. ఒక్క అడుగేసాం కదా చాలు. కానీ ఇప్పటికి చాలు. కానీ కనీసం వాడు దుర్లక్షణాల్లో ఒక్కటి తగ్గింది చాలు, అక్కడ వరకు మెచ్చుకుందాం అంతే. దుర్యోధనుడు కొంత బాగుపడే చాలు, ఈ ధోరణే కావాలి. అంతేగాని ఏదో వస్తుందనుకోవడం 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో రాదు కాబట్టి విరక్తి చెందడం కూడా మంచి పద్ధతి కాదు. అలా పూర్వ సంస్కర్తలు ఎవరు, గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు, ముఖ్యంగా వివేకానందుడు లాంటి వాళ్ళు అలాగా నిరాశ చెందలేదు. ఒక మంచి ఆలోచన చేసిన ఓ పెద్ద మనిషిని ఒక కొండ గుహలో బంధిస్తే, వివేకానందుడు చెబుతాడన్నమాట, ఒక మంచి ఆలోచన చేసే ఓ పెద్ద మనిషిని ఓ కొండ గుహలో బంధిస్తే బయటికి రావడానికి అతనికి అవకాశం లేకుండా మొత్తం రాళ్లు పెట్టి మూసేస్తే, అక్కడే కూర్చుని అతను అదే ఆలోచనని ధ్యానం చేస్తే దాని తరంగాలు బయటికి వ్యాపించి ఒకనాటికి ఆలోచన రాజకీయ సిద్ధాంతం అవుతుంది అన్నాడు వివేకానందుడు. ఆలోచనకి అంత ప్రభావం ఉంటుంది. ఒక ఆలోచనకి, ఒక మాటకి, ఒక చేతకి. అంచేతను నిరాశావాదం పనికిరాదు. దానికి తత్వవేత్తలు, మహానుభావులు మంచి కథలు ఉన్నాయి వారివి. మనకి కొన్ని తాత్వికమైన కథల్లో కొన్ని నేను చదివాను.
ఒక ఊరంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారట జనం. వర్షాలు లేక 12 ఏళ్ళు పైన కరువు వచ్చేసి అంతా ఎడారి. కానీ వీళ్ళంతా వెళ్ళిపోయాక చెట్లన్నీ ఎండిపోయినాయి. పక్షులు ఎందుకు వస్తాయి? ఎండిపోయి వాలిపోయినా కూడా ఎడారిగా ఉంది. కొన్ని 100 మైళ్ళ ప్రాంతం. ఒక సన్యాసి చూశాట, ఒక యోగి నవ్వుకుని, ఆయనకేం అక్కర్లేదు, ఏదో ఒక అట్టిపండు ఉన్నా చాలు, ఇక్కడ నీళ్ళున్నా తాగి బతికేస్తాడు, నమశివాయ అనుకుంటాడు, చాలు. అతను చూశాట, పనిగట్టుకుని ఎక్కడికో వెళ్ళి ఎవరినో అడిగి ఒక 100 విత్తనాలు యాచించాట. 100 గింజలు, అది బీరకాయ గింజలు కావచ్చు, బెండకాయ గింజలు కావచ్చు, ఏదో ఒకటి. రోజు ఆ ఊరు వచ్చి ఆ ఎడారిలోనే ఆ ఇసుకలోనే తాను పట్టుకున్న కర్రతోటే చిన్న గొయ్యి తవ్వి ఓ విత్తనం నాటడం, కప్పేయడం, వెళ్ళిపోవడం. రోజు ఒక 100 పని కట్టుకొని అలా ఒక నెలాళ్ళు చేసేట. మొదటి రోజు లేదు ఫలితం, రెండో రోజు లేదు, మూడో రోజు లేదు. కానీ ఒక 10 రోజులు అయ్యేసరికి ఈయన అప్పటికే నాటిన వెజ్జి విత్తనాల్లో ఒక 5, 6 అలా లేచి చూస్తున్నాయి. అయ్యి బాబాయ్, ప్రారంభమైంది అనుకున్నాడు. ఎక్కడో ఓ చల్ల గాలి తగిలింది. ఆ బలమైన విత్తనానికి ఆ చల్లని గాలి చాలు, నీరు కూడా అక్కర్లేదు. కొన్ని విత్తనాలు అలా ఉంటాయి. ఒక మనిషి తేజస్సు అంతే. వాడు ఏమీ లేని పరిస్థితిలో వాడు బతకడానికి 2 మెతుకులు చాలు, వాడు బతికేస్తాడు. వాడు లోపల కణాలంత ఉత్తేజంగా ఉన్నాయి బతకాలని, వాడు ఇంత తిండి అక్కర్లా. అలాంటి విత్తనాలు కూడా ఉంటాయి. అవి బతికాయి. అవి ఎప్పుడైతే బతికాయో ఈయన సంతోషించాడు, ఇంకా నాటం మొదలుపెట్టాడు. నిజంగా ఒక నెల అయ్యేసరికి ఈయన 30,000 విత్తనాలు, 3,000 విత్తనాలు నాటితే అందులో 300 మొలకెత్తాయండి. పైగా ఒకటి మొలకెత్తేసరికి అది అందించే చల్లదనము, చల్లగాలి కారణంగా పక్కదానికి ఉత్తేజం వస్తుంది. ఎందుకంటే అది 99 మార్కుల విద్యార్థి అయితే మొదటిది 96 మార్కుల విద్యార్థి అందుకుంటాడు. 50 మార్కులు కూడా తర్వాత అందుకుంటాడు. వాడికి 4 కాపీలు బయట నుంచి వస్తే కానీ కుదరదు. ఇలా మొత్తం విచిత్రంగా ఒక 3 నెలలు అయ్యేసరికి ఒక వనం వచ్చింది. అక్కడ చిన్న చిన్న మొక్కలన్నీ వచ్చాయి హాయిగా. ఎప్పుడైతే మొక్కలు పెరుగుతున్నాయో మేఘాలాగి వర్షం కురిపించాయి. ఇంకంతే మొక్కలు విపరీతంగా పెరిగాయి. ఈ నడుతూనే ఉండడం మానకుండా ఆశ్చర్యకరంగా పక్షులు వచ్చాయి, రకరకాల మార్పులు వచ్చాయి, వర్షాలు కురిశాయి. ఖాళీగా ఉన్న చేలలో ఏవో మొక్కలు మొలుస్తున్నాయి, గడ్డి మొలుస్తుంది. ప్రజలంతా తిరిగి వచ్చారు. ఆశ్చర్యకరంగా ఏడాది నిండేసరికి ఊరు పూర్వం ఎలా ఉందో అలా ఉందండి. ఒక్క సన్యాసి సంకల్పం. సన్యాసి ఆశ్రమం ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్పది. నాకేమీ అక్కర్లేదు అనుకునేవాడు కంటే మహారాజు ప్రపంచంలో ఎవడూ ఉండడండి. నాకేమీ అక్కర్లేదు అనుకునేవాడు కంటే గౌరవనీయుడైన వాడు ప్రపంచంలో ఎవడూ ఉండడండి. నాకేమీ అక్కర్లేదు అనుకునేవాడు కంటే దేవుడు ప్రపంచంలో మరెవడూ ఉండడండి. ఆ నాకేమీ అక్కర్లేదు అనుకునేవాడే సన్యాసి. ఆ ఆశ్రమానికి నమస్కారం, ఆ స్వామికి నమస్కారం. ఖచ్చితంగా మొత్తం ఊరంతా పంటలతో కలకళ్ళాడిపోయిందండి. ఎంత ఆశావాదం ఉంది భారతీయ తాత్విక కథలలో. ఇది కథ కాదు, ఇది నిజం. ఒకరి జీవితంలో జరిగిన వృత్తాంతమే నేను కథలో చదివాను. ఇది జీవితం. సరిగ్గా మండేలా కృషి అదే. అందుకే బండ ప్రభులు మండించిన మంటలు మండేలాలై ఖండింపగా దుశ్చర్యల చెండాడగ నడచి నల్ల జెండాలెత్తారు. బండ ప్రభులందరూ ఈ పని చేస్తే ఆయన ఖండించేసరికి ఆ దుశ్చర్యలు చెండాడడం కోసం జెండాలెత్తారు. లక్షోపలక్షలకు జనులు అక్షీణత క్రాంతి మార్గయానము చేయను. లక్షలు ఉపలక్షలు పుంఖానుపుంఖంగా జనం వస్తే జనకోట్లుగా వస్తే అక్షీణంగా విప్లవ మార్గంలో ముందుకు నడిస్తే కక్షలు నిలువంగలవే భక్షకులకు తప్పలేదు పాదములంట. చివరికి పదాల మీద పడ్డారు. మండేలాని విముక్తులను చేశారు, నల్లవాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు, రాజ్యాధినేత అయ్యాడు. ఆ శుభ పరిణామ ఆనందంలో 23.5 గంటలు గడుపుదాం, అందరం ఆశావాదంతో బతుకుదాం. ఉగాది శ్రీరామనవమి రోజుల సందర్భంగా మళ్ళీ 23.5 గంటల్లో కలుద్దాం. తెలుగు రాముడిని సేవిద్దాం.